చేస్తున్నాం. Good morning to one and all. Good morning to one and all. I am Sridevi, working as a lecturer in Commerce, SKSD Mahila Kalasala. The topic I will tell you, business statistics. ఈరోజు మనం మీడియన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మీడియన్ అనగా మధ్యగతం. మధ్యగతం అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మీడియన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీడియన్? మధ్యగతం అనగానేమి? మీడియన్ ఈజ్ ఏ పొజిషన్ average which is not a calculated value but the value that is located in the series. Median means the middle point or a position situated at the center. In the content of average, it simply is the middlemost value or the value at the center of the series. Median divide the total series into two equal values, one above it and another below it, averaging the data either in ascending order or descending order. మధ్యగతము అనగా కేంద్ర స్థానపు కొలతలలో ముఖ్యమైన సగటు. అయితే దీన్ని మనం అంక మధ్యమం వలె మధ్యగతాన్ని కూడా మనం సగటు క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఇది రెండవ పద్ధతి. సో మీడియన్ అనేది మనకి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడంలో అర్థమెటిక్ మీన్ వలె సెకండ్ మెథడ్గా మనం యూస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే దీన్ని స్థానపు సగటు అని కూడా అంటారు. మధ్యగతాన్ని అంక మధ్యమం వలె కాకుండా స్థానపు సగటు అని మనం పిలుస్తున్నాం. అయితే ఇక్కడ స్థానపు సగటు అనగా మనకి రెండు శ్రేణుల మధ్య విలువనే మధ్యగతము అంటున్నాం. సో ఈ విధంగా మనం మధ్యగతాన్ని రెండు సమాన భాగాలుగా విభజించి మీడియన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. మనకి ఇచ్చిన దత్తాంశం మొత్తాన్ని రెండు సమాన భాగాలుగా విభజించి మనం ఏదైతే మధ్యగతాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ మధ్యగతాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ మీడియన్ అనేది ఒక డెఫినిషన్ అబ్జర్వ్ చేస్తే మనం ద మీడియన్ ఈజ్ దట్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ విచ్ డివైడ్స్ ద గ్రూప్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్ of one part comparing all the value greater and the other all value less than more than. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మీడియన్ అనేది యూలన్ కెండాల్ అనే ఒక డెఫినిషన్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన దత్తాంశం పరిమాణాలను బట్టి విలువలను సక్రమంగా అమర్చినప్పుడు కేంద్ర విలువ లేదా మధ్య విలువ, ఇచ్చిన దత్తాంశాన్ని మనం సక్రమంగా అమర్చి అందులోని కేంద్ర విలువ లేదా మధ్య విలువనే మీడియన్ అని అంటున్నాం మనం ఇక్కడ. అయితే ఇక్కడ సమాన పౌనః పున్యాన్ని మనం అబ్జర్వ్ చేసి రెండు వైపులా ఉన్న సమాన పౌనః పున్యాన్ని దాని ద్వారా మనం మధ్యగతం అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే మధ్యగతం అనేది మనకి సగటు కాబట్టి ఇది శ్రేణులలో ఇచ్చిన విలువలపై ఆధారపడదు. ఇది విలువ కావచ్చు కానీ శ్రేణుల్లో విలువలపై మాత్రం ఆధారపడదు. మధ్యగతం అనేది సగటు మాత్రమే. అయితే మనకి ఇక్కడ మీడియన్ అనేది అర్థమెటిక్ మీన్ వల్లే మనం సెకండ్ మెథడ్గా యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఉపయోగిస్తున్నాం. సో ఇది కూడా మనకి మిడిల్ వాల్యూ, మనకి ఇచ్చిన డేటా వాల్యూస్లో మనం మిడిల్ వాల్యూ, సో టూ ఈక్వల్ పార్ట్స్ కింద మన డేటాని మనం డివైడ్ చేసుకుని అందులోని మిడిల్ వాల్యూని మనం మీడియన్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మీడియన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఏదైతే మనకి మిడిల్ వాల్యూ ఉందో అది మనం యావరేజ్గా తీసుకుంటున్నాం. దాన్నే మనం మీడియన్ అని
చెప్తున్నాం. డెఫినిషన్ ప్రకారం అబ్జర్వ్ చేసినా కూడా రెండు సమాన భాగాలుగా విభజించాలి. అంటే ఇచ్చిన డేటా వాల్యూస్ ని మనం 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి దాని నుండి మనం మీడియన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మీడియన్ యొక్క షేప్ మనకి యూ షేప్ లో ఉంటుంది. అంటే వక్రరేఖలో మనకి ఇక్కడ గ్రాఫ్ లో చూస్తే మనం మీడియన్ యొక్క షేప్ అనేది యూ షేప్ లోకి వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ మీడియన్ ని మనం ఆదాయ పంపిణీల కోసం అంటే ఇన్కమ్, శాలరీస్, సో ఇలాంటి వాటి కోసం మనం డివైడ్ చేసుకోవడం కోసం కూడా మనకి ఇక్కడ ఉపయోగించవచ్చు. ఈ విధంగా మనం మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో మీడియన్ క్యాలిక్యులేట్ చేసే విధానం ఏ విధంగా తెలుసుకుందాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ మీడియన్. మీడియన్ ఈస్ డినోటెడ్ బై మీడియన్ ని మనం దేంతో సూచిస్తున్నామంటే క్యాపిటల్ ఎం. సో మీడియన్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎం గా మనం సూచిస్తున్నాం. అర్థమెటిక్ మీన్ లో అబ్జర్వ్ చేస్తే మనం ఎక్స్ బార్. సో మీడియన్ లో అబ్జర్వ్ చేస్తే మనం క్యాపిటల్ ఎం. మీడియన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ అండర్. మధ్యగతాన్ని మనం క్యాపిటల్ ఎం తో సూచిస్తున్నాం. మధ్యగతాన్ని మనం ఏ విధంగా లెక్కించాలి? సో మధ్యగతాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. మనం ఎలా అయితే మనం అంక మధ్యమాన్ని 3 భాగాలుగా విభజించి క్యాలిక్యులేట్ చేసామో సేమ్ మధ్యగతంలో కూడా 3 భాగాలుగా విభజించి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అర్థమెటిక్ మీన్ లో 3 టైప్స్ లో మనం డివైడ్ చేసి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సేమ్ మీడియన్ లో కూడా మనం 3 టైప్స్ గా మనం డివైడ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ది ఫస్ట్ వన్ ఇండివిజువల్ సిరీస్, ది సెకండ్ వన్ డిస్క్రీట్ సిరీస్, ది థర్డ్ వన్ కంటిన్యూస్ సిరీస్. ది ఫస్ట్ వన్ individual series. Steps: average the data in ascending order, descending order, both ways. Median value will be the same. మధ్యగతాన్ని మనం ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చి ఇచ్చిన దత్తాంశాన్ని మనం ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చి అప్పుడు మాత్రమే మనం మధ్యగతాన్ని కనుక్కోవడం జరుగుతుంది. ఇచ్చిన దత్తాంశాన్ని ముందు ఆరోహణ అవరోహణ క్రమంలోకి మార్చుకోవాలి. ఆ తర్వాత మధ్యగతాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇప్పుడు వ్యక్తిగత శ్రేణుల్లో చేస్తున్నాం. అయితే వ్యక్తిగత శ్రేణుల్లో డేటాని మనం అంతా ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ అవరోహణ క్రమంలోకి అమర్చుకోవాలి. m = n+1/2 ఎత్ ఐటమ్. ఫార్ములా ఇండివిజువల్ సిరీస్ లో మీడియన్ క్యాలిక్యులేషన్ ఫార్ములా క్యాపిటల్ M = n+1/2 ఎత్ ఐటమ్. హియర్ n = నెంబర్ ఆఫ్ ఐటమ్స్. m = n+1/2 ఎత్ ఐటమ్. హియర్ n = అంశాల సంఖ్య మొత్తం. సో అయితే ఇక్కడ మనం n అనేది అంశాల సంఖ్య మొత్తం, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా ఒక ప్రాబ్లం అబ్జర్వ్ చేసినప్పుడు ది ఫస్ట్ వన్ ఫైండ్ ద మీడియన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన దత్తాంశం నుండి వ్యక్తిగత శ్రేణులలో మధ్యగతాన్ని లెక్కించు. x = 17, 19, 21, 13, 16, 18, 24, 22, 20. మనకి డేటా వాల్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఎప్పుడు కూడా మీడియన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇచ్చిన డేటా ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలోకి మార్చుకోవాలి. మనం ఆరోహణ క్రమం ఏదో ఒకటే ఫాలో అవ్వాలి, 2 కాదు. సో ఆరోహణ క్రమంలో మనం ప్రాబ్లం అనేది చేయడం జరుగుతుంది. ఇచ్చిన డేటా వాల్యూస్ ని అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, సో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుని దాంతోనే మనం ఫాలో అయ్యి ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది. అయితే మనం మాత్రం అసెండింగ్ ఆర్డర్ లో ఫాలో అవుతున్నాం ఇప్పుడు. సో ఏదో ఒకటే ఫాలో అవ్వాలి. ఇచ్చిన డేటా వాల్యూస్ ని మీడియన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అసెండింగ్ ఆర్డర్ లోకి మార్చి ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్ మీడియన్ మనం 2 కాలమ్స్ తీసుకుంటున్నాం. సీరియల్ నెంబర్ ఎక్స్. సో సీరియల్ నెంబర్ మనకి ఇక్కడ ఇచ్చిన డేటా వాల్యూస్ ఎక్స్, మొత్తం ఎంతమంది ఉన్నారు కౌంట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సీరియల్ నెంబర్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసరికి మనం ఆర్డర్ లో కౌంట్ చేసి ఇండివిజువల్ గా ఎంతమంది ఉన్నారో మొత్తం టోటల్ కౌంట్ చేస్తే 9 నెంబర్స్ వచ్చాయి. ఆర్డర్ లో 9 నెంబర్స్ నోట్ చేసుకుందాం సీరియల్ నెంబర్. సో అలాగే ఎక్స్ వాల్యూస్ ని మనం అసెండింగ్ ఆర్డర్ లోకి మార్చి ప్రాబ్లం అనేది చేయాలి. ఎక్స్ వాల్యూస్ ని ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలోకి మార్చి మనం ప్రాబ్లం చేస్తున్నాం.
క్రమ సంఖ్య అనగా మనకి ఇచ్చిన దత్తాంశాన్ని విడివిడిగా ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టి మనం 9 మంది సభ్యులుగా గుర్తించి ఇక్కడ రాయడం జరిగింది. సో ఎక్స్ వాల్యూస్, ఈ ఎక్స్ వాల్యూస్ అనేవి ఇచ్చిన డేటా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం. సో ఆరోహణ క్రమం ఫస్ట్ లీస్ట్ నెంబర్ 13, నెక్స్ట్ 16, నెక్స్ట్ నెంబర్ 18, నెక్స్ట్ నెంబర్ 19, నెక్స్ట్ నెంబర్ 20, నెక్స్ట్ నెంబర్ 21, నెక్స్ట్ నెంబర్ 22, నెక్స్ట్ నెంబర్ 24. ఈ విధంగా మనం డేటాని నోట్ చేయడం జరిగింది. సో ఇలా అయిన తర్వాత మనం దీనికి ఫార్ములా అప్లై చేయాలి, మీడియన్ ఫార్ములా. సో ఈ విధంగా మనం టేబుల్ క్లోజ్ చేసి మీడియన్ ఫార్ములా అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. మధ్యగతం యొక్క సూత్రాన్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో దేర్ ఫోర్ క్యాపిటల్ M ఈక్వల్ టు n+1/2 ఎత్ ఐటమ్. మీడియన్ ఫార్ములా ఇండివిజువల్ సిరీస్, మధ్యగతం యొక్క సూత్రం వ్యక్తిగత శ్రేణులలో. n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో ఎంతమంది ఉన్నారు? నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 9 నెంబర్స్. సీరియల్ నెంబర్లో లాస్ట్ నెంబర్ 9. సో 9 నెంబర్స్. n ఈక్వల్ టు క్రమ సంఖ్య, క్రమ సంఖ్యలో చివరి నెంబర్ 9. సో దేర్ ఫోర్ M ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేయాలి, ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో n వాల్యూ 9 కాబట్టి 9 ప్లస్ మనకి ఫార్ములాలో 1 ఉంది, ఈ 9కి మనం ఆ 1ని యాడ్ చేయాలి. 9+1/2 ఎత్ ఐటమ్. నెక్స్ట్ ఈక్వల్ టు 9+1. సో దీన్ని యాడ్ చేస్తే 10/2 ఎత్ ఐటమ్. ఈ 10/2 మనం డివైడ్ చేస్తే ఫిఫ్త్ ఐటమ్. ఈ ఫిఫ్త్ టర్మ్ అనేది మనకి ఎక్కడుందో అబ్జర్వ్ చేయాలి మనం. మళ్ళీ దీన్ని మనం టేబుల్లోకి వెళ్ళి ఈ ఫిఫ్త్ టర్మ్ని మనం మీడియన్గా తీసుకోకూడదు. ఈ ఫిఫ్త్ టర్మ్ మనం ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేషన్ అయిన తర్వాత మనకి ఫిఫ్త్ టర్మ్ వరకు వచ్చింది, కానీ దీన్ని మనం మధ్యగతంగా తీసుకోకూడదు. దీనికి మళ్ళీ టేబుల్లో మనం ఫైనల్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ ఐటమ్ ఎక్కడుంది? సీరియల్ నెంబర్లో ఫిఫ్త్ టర్మ్ చూసుకుని ఇచ్చిన డేటా వాల్యూస్ ఎక్స్ వాల్యూస్లో ఫిఫ్త్ టర్మ్ 19. సో దీన్ని మాత్రమే మనం మీడియన్గా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం చేస్తే ఫార్ములా ప్రకారం ఈ టేబుల్ని మనం 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. మనకి ఏవైతే స్టెప్స్ చెప్పాడో దాన్నే ఫాలో అయ్యి మనం ప్రాబ్లం చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. సో మనం మధ్యగతం అనేది చివరి ఫార్ములా అప్లై చేసి మనం డివైడ్ చేయగా వచ్చిన ఆన్సర్ ఫిఫ్త్ టర్మ్ అయితే ఆ 5వ అంశాన్ని మనం మధ్యగతంగా తీసుకోకూడదు. మధ్యగతం కోసం మనం మళ్ళీ టేబుల్లోకి వచ్చి టేబుల్లో క్రమ సంఖ్యలో ఆ 5వ అంశం ఎక్కడుందో చూసి ఆ 5వ అంశానికి మనకి ఇచ్చిన దత్తాంశంలో ఎదురుగా ఉన్న విలువ మాత్రమే 19 మాత్రమే ఇక్కడ మనకి మధ్యగతంగా తీసుకోవాలి. మీడియన్ ఈక్వల్ టు 19. సో అయితే ఇక్కడ మనం మధ్యగతాన్ని 2 సమాన భాగాలుగా విభజించి మధ్య విలువనే మధ్యగతంగా తీసుకుంటున్నామని మనకి ముందు చెప్పుకోవడం జరిగింది. దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ విధంగా మీడియన్ని ఇండివిజువల్ సిరీస్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నెక్స్ట్ సో ఇక్కడ మనం ఇంకొక ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం చూస్తే x ఈక్వల్ టు 65, 70, 89, 87, 92, 74 ఈ విధంగా మనకి మీడియన్ డేటా వాల్యూస్ అనేవి మీడియన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ప్రాబ్లం డేటా వాల్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దీని నుండి మనం మధ్యగతం అనేది లెక్కించాలి, మీడియన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే టేబుల్ 2 కాలమ్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ కాలం సీరియల్ నెంబర్, సెకండ్ కాలం ఎక్స్. సో ఫస్ట్ కాలం సీరియల్ నెంబర్ ప్రకారం మనకి ఇచ్చిన డేటా వాల్యూస్ మనం కౌంట్ చేసుకుంటే ఇండివిజువల్గా టోటల్ మనకి ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు. సో 6 మనం సీరియల్ నెంబర్గా తీసుకోవడం జరిగింది ఆర్డర్లో. సో మనకి ఇచ్చిన డేటా వాల్యూస్ని మనం మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది కూడా సేమ్ ఇండివిజువల్ సిరీస్. సో దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో మాత్రమే చేయాలి, మీడియన్ని అసెండింగ్ ఆర్డర్లోనే చేయాలి. ఎక్స్ వాల్యూస్ ఇచ్చిన డేటా వాల్యూస్ని మనం అసెండింగ్ ఆర్డర్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో 65, 70, 89, 87, 92, 74 ఇది అసెండింగ్ ఆర్డర్లో లేదు, మనం మార్చుకుని నోట్ చేసుకోవాలి. సో అందుకు ఫస్ట్ 65, సెకండ్ 70, థర్డ్ 74,
ఫోర్త్ 87, ఫిఫ్త్ 89, సిక్స్త్ 92 ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లోకి మార్చి అప్పుడు మనం ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ మనం మధ్యగతాన్ని ఆరోహణ క్రమంలోకి మార్చి అప్పుడు మాత్రమే మనం లెక్కించాలి. ఇచ్చిన దత్తాంశం యొక్క విలువలను ఆరోహణ క్రమంలోకి మార్చుకుని అప్పుడు మనం దానికి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లంలో ఆరోహణ క్రమంలో లేదు, దాన్ని మనం ఆరోహణ క్రమంలోకి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకునేటప్పుడు ఎక్స్ వాల్యూస్ 65, 70, 74, 87, 89, 92 ఈ విధంగా మనం ఆరోహణ క్రమంలో నోట్ చేసి అప్పుడు మనం ఫైనల్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఫార్ములా అప్లై చేసి. అలాగే క్రమ సంఖ్య మనకి ఇచ్చిన దత్తాంశం యొక్క విలువలను ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టి అప్పుడు మనం ఈ క్రమ సంఖ్యని సీరియల్ నెంబర్గా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 6 సభ్యులు ఉండడం జరిగింది. సో 6 మెంబర్స్ ని మనం క్రమ సంఖ్యగా తీసుకుందాం. దేర్ ఫోర్ ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేయాలి. నెక్స్ట్ టేబుల్ క్లోజ్ చేయాలి. ఇక్కడ ఎలాంటి టోటల్స్ ఏమీ చేయకూడదు. ఇక్కడతో మనం దీన్ని ఎండ్ చేసి డైరెక్ట్ గా ఫార్ములాలోకి వెళ్తే దేర్ ఫోర్ క్యాపిటల్ M ఈక్వల్ టు n+1/2 ఎత్ ఐటమ్. ఇది ఇండివిజువల్ సిరీస్ లో మీడియన్ ఫార్ములా. హియర్ n ఈక్వల్ టు 6. సో క్యాపిటల్ M ఈక్వల్ టు మనకి n వాల్యూ ఎంత 6. సో +1 ఫార్ములాలో ఉంది యాడ్ చేస్తాం /2 ఎత్ ఐటమ్. M ఈక్వల్ టు 7/2 ఎత్ ఐటమ్. నెక్స్ట్ స్టెప్ M ఈక్వల్ టు దాన్ని డివైడ్ చేస్తే 3.5 ఎత్ ఐటమ్. 3.5 ఎత్ ఐటమ్. ఈ విధంగా మనకి ముందు మనం ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఎలాంటి పాయింట్స్ అనేవి లేవు, పాయింట్ తర్వాత డిజిట్స్ అనేవి రాలేదు. కానీ ఈ సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేసినప్పుడు పాయింట్ తర్వాత డిజిట్స్ రావడం జరిగింది. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం మీడియన్ని ఎలా తీసుకోవాలి, ఈక్వల్ పార్ట్స్ 2 ఈక్వల్ పార్ట్స్ గా ఎలా డివైడ్ చేయాలి అనే దానికోసమే సో ఇక్కడ ఇంకొక స్టెప్ వేయడం జరిగింది. ఇక్కడ మనకి 3.5 అంటే ఫస్ట్ థర్డ్ ఐటమ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. +3 తర్వాత 4th కాబట్టి 5th కాదు 4th ని మనం కన్సల్ట్ చేసుకోవాలి. 4th ఐటమ్, థర్డ్ ఐటమ్ ప్లస్ 4th ఐటమ్ /2. థర్డ్ ఐటమ్ 74 ప్లస్ 4th ఐటమ్ 87/2. ఈ రెండిటికి మనం యావరేజ్ చేసి అప్పుడు మాత్రం ఆ వచ్చిన వాల్యూని మనం మీడియన్ మధ్యగతంగా తీసుకోవడం జరుగుతుంది. 74 ప్లస్ 87/2 161/2. ఈ 161/2 ని మనం డివైడ్ చేస్తే ఫైనల్లీ ఆన్సర్ 80.5 మాత్రమే మీడియన్ గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసింది ఎందుకంటే ఇక్కడ మనకి 2 వాల్యూస్ మధ్యలో మీడియన్ అనేది ఉండడం జరిగింది. క్లియర్ గా కరెక్ట్ గా లేదు కాబట్టి అటువంటప్పుడు మనం యావరేజ్ చేసి మీడియన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మధ్యగతాన్ని మనం లెక్కించేటప్పుడు ఈ విధంగా మనకి 2 అంశాల మధ్య వచ్చినప్పుడు దానికి మనం సగటు కట్టి ఆ వచ్చిన సగటులోని ఆన్సర్నే మనం మధ్యగతంగా తీసుకోవాలి. 2 అంశాలకి సగటు కట్టిన తర్వాతే మనం మధ్యగతంగా తీసుకోవాలి. సో సగటు కట్టే విధానం ఇక్కడ 3.5 ఎత్ ఐటమ్ అని వచ్చింది. అందుకని మనం థర్డ్ ఐటమ్ ని అలాగే 3 తర్వాత 4th ఐటమ్ ని రెండింటిని సగటు కట్టాం. 74 ప్లస్ 87/2 ఈ రెండింటికి సగటు కట్టిన తర్వాత 161/2. సో దీన్ని ఇలా డివైడ్ చేయగా మనకి ఫైనల్లీ ఆన్సర్ 80.5. దీన్ని మాత్రమే మీడియన్ గా మధ్యగతంగా తీసుకున్నాం. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్. ఈ విధంగా ఇండివిజువల్ సిరీస్ ని మనం మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం. అదే విధంగా డిస్క్రీట్ సిరీస్ స్టెప్స్. యావరేజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇండివిజువల్ సిరీస్ ని మనం సెలెక్ట్ చేసుకుని ఏ విధంగానో తెలుసుకున్న తరువాత డిస్క్రీట్ సిరీస్ సెకండ్ మోడల్లోకి వచ్చిన తర్వాత డిస్క్రీట్ సిరీస్ లో మీడియన్ ని ఎలా చేయాలి, విచ్ఛిన్న శ్రేణులలో మధ్యగతాన్ని ఏ విధంగా లెక్కించాలి. ఇంతకు ముందు పద్ధతి వ్యక్తిగత శ్రేణుల్లో మధ్యగతాన్ని తెలుసుకున్నాం. ఇది విచ్ఛిన్న శ్రేణుల్లో మధ్యగతం. విచ్ఛిన్న శ్రేణులు దీని యొక్క దశలు తెలుసుకుందాం. డిస్క్రీట్ సిరీస్ స్టెప్స్. ద ఫస్ట్ పాయింట్ average the data in ascending order or descending order. Second point calculate cumulative frequency. అంటే ఫస్ట్ ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలోకి మార్చుకోవాలి. సెకండ్ పాయింట్ ఇచ్చిన దత్తాంశం ఆరోహణ అవరోహణ క్రమం మార్చిన తర్వాత మనం
మనకి ఇచ్చిన పౌనః పున్యాలకు సంచిత పౌనః పున్యం అనేది మనం లెక్క కట్టాలి. థర్డ్ పాయింట్, ఫైండ్ ఫైండ్ అవుట్ ద టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. మనకి ఇచ్చిన పౌనః పున్యాలు మొత్తాన్ని సంకలనం చేయాలి. ఫోర్త్ పాయింట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద మిడిల్ ఐటమ్ బై యూజింగ్ ద ఫార్ములా. సో ఫైనల్లీ మనం ఏంటంటే ఫార్ములాని యూజ్ చేసి మిడిల్ ఐటమ్ ద్వారా మనం మధ్యగతం మీడియాన్ని లెక్కించాలి. దేర్ఫోర్ క్యాపిటల్ M ఈక్వల్ టు n+1/2 ఎత్ ఐటమ్. సేమ్ ఫార్ములా ఇండివిజువల్ సిరీస్లో ఏదైతే ఫాలో అయ్యామో ఇక్కడ కూడా అదే. ఎలాంటి చేంజెస్ లేవు. వ్యక్తిగత శ్రేణుల్లో ఏ విధమైన సూత్రాన్ని ఫాలో అయ్యామో విచ్ఛిన్న శ్రేణుల్లో కూడా అదే సూత్రాన్ని అనుసరించాలి. ఏ విధమైన మార్పులు లేవు. అయితే ఫైండ్ ద టోటల్ ఇన్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కాలమ్ విచ్ ఈజ్ ఈక్వల్ 2 parts. సో మనం ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ సంచిత పౌనః పున్యం నుండి ఈ మధ్యగతం అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ జస్ట్ గ్రేటర్ దెన్ n. సో రిపీటెడ్ లాస్ట్ పాయింట్, find the total in the cumulative frequencies column. Cumulative frequencies column ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత which is equal to or just greater than n. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనం మీడియన్ అనేది ఎక్కడుందో తెలుసుకోవాలి. మధ్యగతం అనేది సంచిత పౌనః పున్యంలో ఏ వాల్యూలో ఉందో మనం కనిపెట్టాలి. సో లాస్ట్ పాయింట్, locate the value of the variable corresponding to that CF. This is the value of median. ఇక్కడ మనం ఫైనల్లీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసి దాని నుండి మాత్రమే మనం మధ్యగతం అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సంచిత పౌనః పున్యం లెక్క కట్టిన తర్వాతనే మాత్రమే మనం మధ్యగతం అనేది లెక్కించగలం. ద ఫస్ట్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేస్తే కంప్యూట్ మీడియన్ ఫర్ ఫాలోయింగ్ డేటా. ఇక్కడ మనకి డేటా వాల్యూస్ ఇవ్వడం జరిగింది, ఎక్స్ వాల్యూస్, ఫ్రీక్వెన్సీస్. ఈ రెండింటిని తీసుకుని మనం డిస్క్రీట్ సిరీస్లో మీడియన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఇచ్చిన దత్తాంశం నుండి మధ్యగతాన్ని విచ్ఛిన్న శ్రేణుల్లో లెక్కించాలి. విచ్ఛిన్న శ్రేణులు, మధ్యగతం, ఎక్స్ వాల్యూస్. సో ఎక్స్ వాల్యూస్ని మనం యాజ్ టీజ్గా నోట్ చేసుకోకూడదు. ఎందుకంటే మధ్యగతాన్ని ఎప్పుడు చేసినా కూడా వ్యక్తిగత శ్రేణుల్లో, విచ్ఛిన్న శ్రేణుల్లో మనం ముందుగా మర్చిపోకుండా ఉండాల్సింది ఆరోహణ క్రమం. అంటే ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్లో మీడియన్ క్యాలిక్యులేట్ చేసే విధానం మనకు వచ్చింది అంటే మనం మస్ట్ అండ్ ఇంపార్టెంట్గా అసెండింగ్ ఆర్డర్లోకి మనకి ఇచ్చిన సమ్ని మనం చేంజ్ చేసిన తర్వాతే ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది. సో డిస్క్రీట్ సిరీస్ మీడియన్, ఎక్స్ వాల్యూస్ 10, 20, 30, 40, 50, 60, 70 ఈ విధంగా మనకి ఎక్స్ వాల్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ ఆర్డర్లోనే ఇచ్చాడు కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ ఏం మార్చలేదు, సేమ్ యాస్టీస్గా నోట్ చేసాం. మనకి ఇచ్చిన దత్తాంశం కరెక్ట్గానే ఉంది, యాస్టీస్గా నోట్ చేసాం. ఫ్రీక్వెన్సీస్, సో ఫ్రీక్వెన్సీని కూడా ఎప్పుడైతే మనం ఎక్స్ వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లోకి మార్చి సమ్ చేస్తున్నామో ఆన్సర్, అప్పుడు ఫ్రీక్వెన్సీని కూడా మనం ఏదైతే దాని ఎదురుగా ఏ పౌనః పున్యం అయితే ఉంటుందో మనం మార్చిన అంశము దాన్ని మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీ కూడా మనం అసెండింగ్ ఆర్డర్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అది మనం ఎక్స్ వాల్యూస్ని లింకప్ చేసుకుని బేస్ చేసుకుని చేయాలి. సో ఈ లెక్కలో అయితే అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేదు, క్లియర్గా ఇచ్చాడు, వేసుకున్నాం. అంటే ఎగ్జాంపుల్గా చూస్తే 10 ఎదురుగా 4 ఉంది, సో 20 ఎదురుగా 7 ఉంది. సో ఈ విధంగా మనం ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి, దాని ఎదురుగా ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో దాన్నే మనం తీసుకుందాం. ఎక్స్ వాల్యూస్కి ఎదురుగా ఏదైతే పౌనః పున్యం ఉందో దాన్నే మనం తీసుకోవాలి. సో నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, దీని సిఎఫ్ అని మనం ఇక్కడ డినోటెడ్ చేస్తున్నాం. ఫైనల్లీ దీని ద్వారా మనం మీడియన్ అనేది తెలుసుకోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని చేస్తాం. సో ఫ్రీక్వెన్సీని కాబట్టి ఫస్ట్ ఫ్రీక్వెన్సీ పౌనః పున్యం యొక్క విలువ 4. సో దీనికి మనం క్రాస్గా ఆ 4కి 7 యాడ్ చేసుకుంటాం, 11. సో 11కి 21 యాడ్ చేసాం, 32 క్రాస్గా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్ మనకి 106 రావాలి. సో 4 యాజ్ టీజ్గా నోట్ చేసి 4కి క్రాస్గా 7, పౌనః ఫ్రీక్వెన్సీలో ఉన్న 7ని మనం యాడ్ చేస్తాం, 11. సో 11కి క్రాస్గా ఫ్రీక్వెన్సీలో ఉన్న 21 యాడ్ చేస్తున్నాం, 32. 32కి క్రాస్గా మనం ఫ్రీక్వెన్సీలో ఉన్న 34ని యాడ్ చేస్తున్నాం, 66.
66కి 25, 91, 91కి 12, 103, 103కి 3, 106 ఈ విధంగా మనం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన 106 మనకి కరెక్టో కాదో తెలుసుకోవడం కోసం మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ఫ్రీక్వెన్సీని అంతటిని కూడా టోటల్ చేసిన తర్వాత ఎన్ వాల్యూ 106 వస్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేసిన తర్వాత ఈ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఈ టేబుల్ అనేది కరెక్ట్ ప్రొసీజర్ లో ఉన్నది అని అర్థం. మనకి ఇచ్చిన పౌనఃపున్యాన్ని మొత్తాన్ని టోటల్ చేసి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ నెంబరు ఏదైతే ఉందో రెండు సరి సమానంగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఈ మధ్యగతం యొక్క టేబుల్ అనేది మనం రెడీ చేసిన ఈ టేబుల్ కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ ప్రొసీజర్ లో ఉన్నట్టు. అప్పుడు మాత్రమే ఫార్ములా అనేది అప్లై చేయాలి. సో కింద చూస్తే దేర్ ఫోర్ క్యాపిటల్ ఎం ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1/2 ఎత్ ఐటమ్. సో హియర్ ఎన్ ఈక్వల్ టు 106 నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ మనకి 106 ఉన్నాయి. సో క్యాపిటల్ ఎం ఈక్వల్ టు 106 ప్లస్ 1/2 ఎత్ ఐటమ్ అంటే 107/2 ఎత్ ఐటమ్. ఫార్ములా ప్రకారం 1 యాడ్ చేశాను, 107/2 ఎత్ ఐటమ్. ఇక్కడ మనం ఈ రెండింటిని డివైడ్ చేస్తే 53.5 వచ్చింది. సో ఈ 53.5 అనేది మనకి ఇక్కడ ఫైనల్లీ మధ్యగతం యొక్క ఆన్సర్ అవ్వదు. మనం డివైడ్ చేయగా వచ్చిన ఈ ఫైండ్ అవుట్ చేసిన ఈ ఆన్సర్ మధ్యగతం అవ్వదు, మీడియన్ అవ్వదు. దీన్ని మళ్ళీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, టేబుల్లోకి వెళ్ళాలి. సో ఈ 53.5ని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఉందో చూసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మనం ఎక్స్ వాల్యూలో నుండి మాత్రమే మీడియన్ తీసుకోవాలి. ముందు మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఇండివిజువల్ సిరీస్ లో కూడా ఎక్స్ వాల్యూలో నుండే తీసుకున్నాం, సీరియల్ నెంబర్ ద్వారా బేస్ చేసుకుని ఎక్స్ వాల్యూ నుండి తీసుకున్నాం. ఇక్కడ కూడా అంతే, ఏం మారలేదు. ఫ్రీక్వెన్సీ సీరియల్ నెంబర్ బదులు ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ విధంగా మార్చుకున్నాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో నుండి మనం ఎక్స్ వాల్యూలోకి వచ్చి అందులో నుండి మాత్రమే మనం మీడియన్ అనేది తీసుకోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో నుండి ఎక్స్ వాల్యూలోకి వచ్చి అందులో నుండి మాత్రమే మనం మీడియన్ అనేది తీసుకోవాలి. అంటే అక్కడ క్రమ సంఖ్య నుండి మనం దత్తాంశంలో నుండి తీసుకున్నాం మధ్యగతాన్ని. ఇక్కడ సంచిత పౌనఃపున్యంలో నుండి పౌనఃపున్యాన్ని సంచిత పౌనఃపున్యంగా మార్చి సంచిత పౌనఃపున్యంలో నుండి పౌనఃపున్యంలో నుండి ఎక్స్ వాల్యూ దత్తాంశంలోకి వెళ్ళి దాని నుండి మధ్యగతం అనేది తీసుకోవాలి. ఇక్కడ ఫార్ములా ప్రకారం ఫైనల్లీ 53.5 ఎత్ ఐటమ్ వచ్చింది. దీన్ని మనం సంచిత పౌనఃపున్యం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూస్తే ఎందులో ఉంది అంటే 32 కంటే తక్కువ, 91 కంటే ఎక్కువ. ఇక్కడ ఉంది చూడండి, ఇందులో ఉంది 53.5, 66 అనే నెంబర్ లో కలిసి ఉంది. సో దాని ఎదురుగా 34 ఉంది ఫ్రీక్వెన్సీ, 34 ఎదురుగా ఎక్స్ వాల్యూ 40 ఉంది. ఈ ఎక్స్ వాల్యూకి మనం ఎం అని ఇక్కడ డినోటెడ్ చేసుకుని క్యాపిటల్ ఎం అని, ఈ ఎం 40 క్యాపిటల్ ఎం, దేర్ ఫోర్ క్యాపిటల్ ఎం ఈక్వల్ టు 40 మీడియన్ మధ్యగతం. కంటిన్యూస్ సిరీస్ లో మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో కంటిన్యూస్ సిరీస్ లో మీడియన్ క్యాలిక్యులేట్ చేసే విధానం, మనం మధ్యగతం అంటే ఏంటి? సో యూలన్ కెనాల్ డెఫినిషన్ తెలుసుకుందాం. మధ్యగతం, మీడియన్ డెఫినిషన్. సో డెఫినిషన్ తర్వాత ఇండివిజువల్ మీడియన్ ని ఇండివిజువల్ సిరీస్ లో క్యాలిక్యులేట్ చేసాం, డిస్క్రీట్ సిరీస్ లో క్యాలిక్యులేట్ చేసాం. థర్డ్ స్టెప్ కంటిన్యూస్ సిరీస్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మధ్యగతాన్ని వ్యక్తిగత శ్రేణుల్లో చేసాం, విచ్ఛిన్న శ్రేణుల్లో చేసాం, అవిచ్ఛిన్న శ్రేణుల్లోకి వచ్చాం. కంటిన్యూస్ సిరీస్ స్టెప్స్. ఫస్ట్ పాయింట్ క్యాలిక్యులేట్ సిఎఫ్ ఏ విధంగా చేయాలో ఈ స్టెప్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సెకండ్ పాయింట్ మీడియన్ క్లాస్ లొకేటెడ్ బై యూజింగ్ n/2 ఫార్ములా వెన్ n ఈజ్ టోటల్ ఫ్రీక్వెన్సీ. ముందుగా మనం సంచిత పౌనఃపున్యాన్ని లెక్కించాలి. అదే విధంగా ఇక్కడ మనం n/2 అనే ఫార్ములాని లొకేట్ చేసుకుని దాని నుండి మనం మధ్యగతం యొక్క తరగతిని తెలుసుకోవడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ మీడియన్ క్లాస్ ఈజ్ లొకేటెడ్ బై ఐడెంటిఫైయింగ్ ద n/2 ఎత్ ఐటమ్ ఇన్ ద సిఎఫ్ కాలమ్ ఆన్ రెస్పెక్టివ్ క్లాస్. ఇక్కడ మనం మీడియన్ క్లాస్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీడియన్ క్లాస్ కి బేస్ చేసుకుని దాన్ని అనుసరించి మనం దాని నుండి ఫార్ములా అనేది అప్లై చేసి ఫైనల్లీ మనం మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఒరిజినల్ ఫార్ములా అప్లై చేసి మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ మీడియన్ క్లాస్. సో ఇక్కడ మనకి ముందు అబ్జర్వ్ చేస్తే మీడియన్ క్లాస్ ఈజ్ లొకేటెడ్ బై ఐడెంటిఫైయింగ్ ద n/2 ఎత్ ఐటమ్ ఇన్ ద సిఎఫ్ కాలమ్
On respecting the class, interval is identified as median class. సో దీని నుండి మనం మీడియన్ ఫార్ములా అనేది కింద ఇవ్వడం జరిగింది. మీడియన్ క్లాస్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత మీడియన్ ఫార్ములాలోకి వచ్చి ఫార్ములా అనేది అప్లై చేయాలి. క్యాపిటల్ M ఈక్వల్ టు L1 ప్లస్ L2 మైనస్ L1 బై F ఇంటూ M మైనస్ C. సో L1 లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్, L2 అప్పర్ లిమిట్ ఫ్రీక్వెన్సీ. సో లోయర్ లిమిట్ L1 అంటే లోయర్ లిమిట్ మధ్యగతపు తరగతి యొక్క దిగువ అవధి, L2 మధ్యగతపు తరగతి యొక్క ఎగువ అవధి, F ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిడిల్ క్లాస్ మధ్యగతపు తరగతి యొక్క పౌనఃపున్యం. స్మాల్ m ఈక్వల్ టు n/2 ఎత్ ఐటమ్. n/2 ఎత్ ఐటమ్ అనే ఫార్ములా ద్వారా ఆ అంశం యొక్క మొత్తాన్ని మనం కనుక్కోవడం జరిగింది. దాన్ని ఇక్కడ తీసుకోవాలి. C ఈక్వల్ టు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. సో క్లాస్ ప్రిసీడింగ్ అనేది మీడియన్ టేబుల్లో మనకు ఉంటుంది. సో అది ప్రాబ్లం చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి మీడియన్ క్యాలిక్యులేట్ చేయడానికి కంటిన్యూస్ సిరీస్లో మోర్ దెన్ సిరీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ మోర్ దెన్ సిరీస్లో మనం మీడియన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మధ్యగతాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి అవిచ్ఛిన్న శ్రేణుల్లో ఉన్నాం. అవిచ్ఛిన్న శ్రేణుల్లో మనం బహిర్గత పద్ధతిలో చేయొచ్చు, అంతర్గత పద్ధతిలో చేయొచ్చు. సో కంటే ఎక్కువ, కంటే తక్కువ, మధ్య విలువ. ఇప్పుడు కంటే ఎక్కువలో మనం చేయడం జరుగుతుంది. బహిర్గత పద్ధతి, అంతర్గత పద్ధతి అర్థమెటిక్ మీన్ లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా ఉంటుంది, ఏమీ మారదు. సో మిగతాదంతా కామన్. ఇక్కడ మనం కంటే ఎక్కువ, కంటే ఎక్కువ, మోర్ దెన్ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ అనేది ప్రాబ్లంలో ఇవ్వడం జరుగుతుంది. 10 కంటే ఎక్కువ, 20 కంటే ఎక్కువ. సో ఫ్రీక్వెన్సీ 30, 29. క్లాస్ ఇంటర్వెల్ మోర్ దెన్ 10, మోర్ దెన్ 20, మోర్ దెన్ 30 అలా ఇవ్వడం జరిగింది ఆర్డర్లో. ఫ్రీక్వెన్సీ 30, 29, 23, 6, 5, 4, 1 ఈ విధంగా మనకి ఇక్కడ మోర్ దెన్ సిరీస్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. దీనికి సొల్యూషన్ ముందుగా 3 కాలమ్స్ తీసుకోవాలి. మీడియన్ హెడింగ్ పెట్టుకున్న తర్వాత మనం కంటిన్యూస్ సిరీస్, మోర్ దెన్ సిరీస్ లో మనం చేస్తున్నాం. ఫస్ట్ కాలమ్ క్లాస్ ఇంటర్వెల్, సెకండ్ కాలమ్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ కాలమ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. కంటే ఎక్కువలో మధ్యగతం, అవిచ్ఛిన్న శ్రేణులు. సో ఫస్ట్ కాలమ్ తరగతి అంతరం, సెకండ్ కాలమ్ పౌనఃపున్యం, థర్డ్ కాలమ్ సంచిత పౌనఃపున్యం. ఫస్ట్ కాలమ్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం మోర్ దెన్ సిరీస్ లో చూస్తున్నాం. ఈ మోర్ దెన్ సిరీస్ ని మనం బహిర్గత పద్ధతి అంటే ఎక్స్క్లూజివ్ సిరీస్ లోకి మార్చుకోవాలి. బహిర్గత పద్ధతి, ఎక్స్క్లూజివ్, ఇన్క్లూజివ్ సిరీస్ మనం అర్థమెటిక్ మీన్ లో చేసాం. సో అదే ప్రొసీజర్ మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ చివరి వరకు అలాగే కొనసాగుతూ ఉంటుంది. సో దాంట్లో ఎలాంటి చేంజెస్ లేవు. అందుకని ఇక్కడ మనం మోర్ దెన్ సిరీస్ చూస్తున్నాం. ఈ మోర్ దెన్ సిరీస్ ని ఎక్స్క్లూజివ్ సిరీస్ లోకి చేంజ్ చేసుకోవాలి. ఎక్స్క్లూజివ్ సిరీస్ మోర్ దెన్ 10 అనగా 10 కంటే ఎక్కువ కాబట్టి మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ లో లోయర్ లిమిట్ అనేది వాడు ఇవ్వడం జరిగింది. మోర్ దెన్ ఇవ్వలేదు, అంటే అప్పర్ లిమిట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. తరగతి అంతరంలో దిగువ అవధి లెక్కలో ఇవ్వడం జరిగింది. ఎగువ అవధి ఇవ్వలేదు, మనం కనుక్కోవాలి. అప్పుడు దిగువ అవధి మోర్ దెన్ 10 కాబట్టి ఆ 10 కి మనం 10 యాడ్ చేస్తే 20 అవుతుంది. సో 10 to 20. నెక్స్ట్ మోర్ దెన్ 20. మోర్ దెన్ 20కి మనం క్వశ్చన్ లో చూస్తే మోర్ దెన్ 10, మోర్ దెన్ 20, మోర్ దెన్ 30 ఇలా వరుసగా చూసుకున్నప్పుడు ప్రతి వాల్యూకి కూడా 10 అనేది డిఫరెన్స్ వస్తుంది. ఈ డిఫరెన్స్ ని మనం ఈ 10 డిఫరెన్స్ ని పక్కన పెట్టుకుని ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో ఆ 10 ని, సో ఇవన్నీ లోయర్ వాల్యూస్ అవుతున్నాయి కాబట్టి ఈ లోయర్ వాల్యూస్ కి ఆ 10 యాడ్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాల్యూకి కూడా 10 యాడ్ చేస్తూ వెళ్తే అప్పర్ లిమిట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో లోయర్ లిమిట్ అనేది ప్రాబ్లం లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కంటే ఎక్కువలో దిగువ అవధి ఇవ్వడం జరిగింది, ఎగువ అవధిని మనం తెలుసుకుంటున్నాం. దీని యొక్క డిఫరెన్స్ తేడాని ప్రతి వాల్యూకి తెలుసుకున్న తర్వాత 10 అనేది డిఫరెన్స్ వస్తుంది. దాన్ని పక్కన పెట్టుకుని దాన్ని మనం ప్రతి వాల్యూకి కూడా కలుపుకుంటూ వెళ్ళాలి. అలా కలుపుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి కంటే ఎక్కువ ప్రకారం ప్రాబ్లం ఎలా చేయాలో అనేది అర్థమవుతుంది. దీని తరగతి అంతరంగా క్లాస్ ఇంటర్వెల్ గా చేంజ్ చేసుకున్నాం. 10 to 20, 20 to 30, 30 to 40. సో ఈ విధంగా ఆర్డర్ లో నోట్ చేసుకోవడం జరిగింది. ఫ్రీక్వెన్సీ
ఫ్రీక్వెన్సీ ప్రాబ్లంలో ఏదైతే ఉందో దాన్నే మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఏంటంటే కాకపోతే ఇక్కడ కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ అనేది కూడా మనకి కంటే ఎక్కువలో మార్చుకోవాలి. లీస్ట్ నెంబర్ 1. సో ఫ్రీక్వెన్సీ ఫస్ట్ నెంబర్ హైయెస్ట్ వాల్యూ ఉంది, లాస్ట్ నెంబర్ వచ్చేసరికి 1 ఉంది. ఈ విధంగా ఉన్న ఫ్రీక్వెన్సీని మనం ఏం చేయాలంటే పైనుండి తీసేసుకుంటూ రావాలి. దీన్ని మనం నార్మల్ ఫ్రీక్వెన్సీగా మార్చుకుని అప్పుడు మాత్రమే లెక్క చేయాలి. నార్మల్ ఫ్రీక్వెన్సీగా నార్మల్ పౌనఃపున్యంగా మార్చి అప్పుడు మనం ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది. 30లో నుండి 29 లెస్ చేస్తే సో 1, అలా మనం 29లో నుండి 23, 23లో నుండి 6, 6లో నుండి 5, 5లో నుండి 4, 4లో నుండి 1, ఈ విధంగా మనం పై నుండి కింద వరకు మనకి హయ్యర్ స్టేజ్ నుండి లోయర్ స్టేజ్ వరకు మనం లెస్ చేసుకుంటూ 1 by 1 వెళ్తే మనకి ఇక్కడ నార్మల్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. సాధారణ పౌనఃపున్యం అనేది మనం తీసుకోవడం జరిగింది. దీని నుండి మాత్రమే ఫైనల్లీ మనం ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం కనుక్కోవాలి కంపల్సరీ. దీనికి మనం ఆల్రెడీ స్టెప్స్లో కూడా తెలుసుకోవడం జరిగింది. సంచిత పౌనఃపున్యాన్ని లెక్కించిన తర్వాత మాత్రమే మనం కింద ఫార్ములాలోకి వెళ్ళాలి. అందుకని మొదటగా సాధారణ పౌనఃపున్యంలోకి మార్చుకున్నాం, మనం నార్మల్ ఫ్రీక్వెన్సీలోకి చేంజ్ చేసాం. దాంట్లోని ఫస్ట్ నెంబర్ని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సంచిత పౌనఃపున్యంలో నోట్ చేయాలి. సో నెక్స్ట్ ఈ విధంగా వేసుకున్న తర్వాత మిగతాదంతా మీకు తెలిసిందే. డిస్క్రీట్ సిరీస్లో ఏదైతే చేశారో ఇక్కడ కూడా అదే. సో మిగతాదంతా కూడా ఇచ్చిన శ్రేణుల్లో మీరు ఏదైతే ఫాలో అయ్యారో ఇక్కడ కూడా మనం అదే ఫాలో అవుతాం. 1 + 6 7, 7 + 7 14, 14 + 11 25, 25 + 1 26. ఈ విధంగా క్రాస్గా మనం కలుపుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ నెంబర్ అలాగే ఉంచాలి. అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫైనల్లీ మనకి ఇక్కడ లాస్ట్ నెంబర్ 30 వచ్చింది. ఇక్కడ మనం ఇందాక కూడా అనుకున్నాం, ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా ఎన్ వాల్యూ మనం నార్మల్ ఫ్రీక్వెన్సీలో ఎన్ వాల్యూ 30 వచ్చింది. టోటల్ చేస్తే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ నెంబర్ 30 రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే కరెక్ట్. సాధారణ పౌనఃపున్యం సంచిత పౌనఃపున్యంలోని చివరి నెంబరు ఈ రెండు సరి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు వాల్యూస్, అప్పుడు మాత్రమే ఈ టేబుల్ ప్రిపేర్ అనేది కరెక్ట్ ప్రొసీజర్లో ఉన్నట్టు. టేబుల్ ప్రిపరేషన్ కరెక్ట్ ప్రొసీజర్లో ఉన్నట్టు. దేర్ఫోర్ స్మాల్ m = n/2 ఎత్ ఐటమ్. ఇక్కడ మనం ముందు అనుకున్న విధంగా స్టెప్స్లో మనకి ఇచ్చిన స్మాల్ m ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్మాల్ m = 30/2 ఎత్ ఐటమ్. సో స్మాల్ m = 15th ఎత్ ఐటమ్. ఈ విధంగా మనం స్మాల్ m, n అంటే n వాల్యూ 30 కాబట్టి డివైడ్ చేస్తే 15th ఐటమ్ వచ్చింది. దీని నుండి మనం మిడిల్ ఐటమ్ని మనం తెలుసుకోవాలి. మీడియన్ క్లాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీడియన్ క్లాస్ 40 to 50 ఇక్కడ మనకి కనిపించడం జరిగింది. సో 15th ఐటమ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూస్తే ఎందులో ఉందో అబ్జర్వ్ చేయాలి. 25లో ఉంది. సో 25 ఎదురుగా ఫ్రీక్వెన్సీ 11 ఉంది. 11 ఎదురుగా క్లాస్ ఇంటర్వెల్ 40 to 50 ఉంది. సో దీన్ని మనం దేర్ఫోర్ మీడియన్ క్లాస్ 40 to 50గా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం మీడియన్ క్లాస్ 40ని L1 అని, లోయర్ లిమిట్ 50ని L2 అని అప్పర్ లిమిట్. సో దాని ఎదురుగా ఉన్న ఫ్రీక్వెన్సీని 11 ఫ్రీక్వెన్సీ అని, సో దాని ఎదురుగా ఉన్న 25 పైన ఉన్న దానిని మనం 14ని క్లాస్ ప్రిసీడింగ్, మీడియన్ క్లాస్ ప్రిసీడింగ్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. సో మీడియన్ క్లాస్ ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ కాలంకి ఎదురుగా ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలోని 25 దాని పైన నెంబర్. సో దానిని మనం మీడియన్ క్లాస్ ప్రిసీడింగ్ కింద తీసుకోవడం జరిగింది. దీని నుండి మనం ఫైనలీ ఫార్ములా అప్లై చేసి మీడియన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో దేర్ఫోర్ క్యాపిటల్ M = L1 + L2 - L1/f స్మాల్ m - c. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాకి మనం క్యాన్సిలేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫార్ములా అప్లై చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. హియర్ L1 = 40, L1 లోయర్ లిమిట్ 40, L2 50, ఫ్రీక్వెన్సీ 11. సో స్మాల్ m = 15. మనకి ఇక్కడ మిడిల్ ఐటమ్ అండ్ మిడిల్ క్లాస్, మీడియన్ క్లాస్. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో నుండి మనం క్లాస్ ప్రిసీడింగ్ని తీసుకోవడం జరిగింది, మీడియన్ క్లాస్ ప్రిసీడింగ్ని. అది 14. రిపీటెడ్ L1 40, L2 50, ఫ్రీక్వెన్సీ 11, స్మాల్ m = మీడియన్
item, middle item 15, class preceding equal to 14. Therefore, capital M equal to L1 40 plus L2 minus L1 అనగా L2 50 minus L1 40 by frequency 11. So, bracket లో small m equal to middle item 15 minus C class preceding median 14. దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 40 ప్లస్ 50లో నుండి 40 లెస్ చేస్తే 10. 15 minus 14 1 by 11. సో నెక్స్ట్ స్టెప్ 40 ప్లస్ 10 ఇంటూ 1 ముందు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఎప్పుడు ఫార్ములా అప్లై చేసిన తర్వాత ముందు క్యాన్సిలేషన్ అనేది మనం చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ కంప్లీట్ చేయాలి 10 ఇంటూ 1. సో 10 ఇంటూ 1 చేసిన తర్వాత బై 11 చేయాలి. సో ఫైనలీ 0.90 10 ఇంటూ 1 100 by 11 0.90. దీనికి మనం చివరిగా L1 లాస్ట్లో ఈ L1 ని మనం యాడ్ చేసుకోవాలి. అప్పటి వరకు L1 అలాగే ఉంచి చివరి స్టెప్లో లాస్ట్ స్టెప్లో L1 ని యాడ్ చేయాల్సి ఉంటుంది. 0.90కి ప్లస్ L1 యాడ్ చేస్తే 40ని 40.90. ఫైనల్ ఆన్సర్ మీడియన్ 40.90.